తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చురేపిన కొండా సుస్మిత కామెంట్స్, చిన్నారెడ్డి వ్యాఖ్యలపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. క్రమశిక్షణ కమిటీ సమావేశంలో కొండా సురేఖ వివరణపై ప్రధానంగా చర్చించామన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై సుస్మిత అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించామన్నారు. ఇటు చిన్నారెడ్డి వివరణ నేపథ్యంలో ఎమ్మెల్యే మేఘారెడ్డిని మరోసారి పిలిచి మాట్లాడతామన్నారు. అందరి ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ వివరణ లేఖ అందిందని, తన వ్యాఖ్యలపై కంది శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారని మల్లు రవి అన్నారు. కంది శ్రీనివాస్ రెడ్డి అంశాన్ని సైతం మరోసారి కూర్చొని మాట్లాడతామన్నారు. ఇక తమకు వ్యక్తులు ముఖ్యం కాదని, పార్టీ ముఖ్యమని మల్లు రవి స్పష్టం చేశారు. పార్టీ కోసమే పనిచేస్తామని, వ్యక్తుల కోసం పనిచేయమని వెల్లడించారు. అటు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా మల్లు రవి స్పందించారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్ని సుమోటోగా స్వీకరించలేదన్నారు. దానికంటూ ఓ ప్రాసెస్ ఉంటుందని చెప్పారు. వ్యక్తులపై తమకు ఎలాంటి అభిప్రాయం ఉండదని, పార్టీనే తమ మొదటి ప్రాధాన్యత అంటూ స్పష్టం చేశారు. పార్టీకి నష్టం కలుగుతుంటే ఎంతటి వారిపైనైనా సరే చర్యలు తీసుకుంటామన్నారు. ఆ కంప్లైంట్ ఆమె కొండ సుష్మిత గారు మాట్లాడినటువంటి వీడియోస్ అవి తెప్పించుకొని వాటిని చూడటం జరిగింది. మరి వారు మాట్లాడిన దాన్ని వీడియోలో మేము చూస్తే ముఖ్యమంత్రి గారిని ఒక మామూలు వ్యక్తి కంటే తక్కువగా చూపించి పెద్ద అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా దాంట్లో కనపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము వివరణ అడగటం జరిగింది. మరి వారు ఇచ్చినటువంటి వివరణని చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చొని ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ కూడా చూసాం. చిన్నారెడ్డి గారు వివరణ ఇచ్చిన తర్వాత మరి ఈ కంప్లైంట్ చేసినటువంటి ఎమ్మెల్యేని మళ్ళీ ఒకసారి పిలిచి చిన్నారెడ్డి గారు ఇచ్చినటువంటి సమాధానానికి మీరు ఇచ్చిన కంప్లైంట్కి చాలా తేడా ఉంది, వారి దగ్గర కూడా మళ్ళీ వివరణ తీసుకొని మళ్ళీ ఒకసారి కూర్చొని దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన కంప్లైంట్స్ నాకు తెలియదని కాదు, నేను వెళ్ళలేదని కాదు, కానీ దానికి ఒక ప్రొసీజరల్ దానివల్లే ఆగింది. ఆ ప్రొసీజరు మీరు అడిగినట్టుగా సుమోటోగా చేస్తూ పోవటం కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రొసీజర్గా ఉంటుంది కాబట్టి దానికోసం ఆగాం. ఏదేమైనా ఎవరైనా కానీ మా దృష్టిలో వ్యక్తులు ముఖ్యం కాదు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యం.